అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. అమ్మ మాట చాలా విలువైంది. అమ్మ ఏది చెప్పినా మన మంచి కొరకే చెప్తుంది. అలాంటి ఒక అమ్మ మాటని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక జింక ఉండేది. దానికి ఒక పిల్ల ఉండేది. అది చాలా ముచ్చటిగా కనపడితే చాలు కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా ఉండేది. ఎప్పుడు చెంగు చెంగున ఎగురుతూ దూకుతూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ తుల్లుతూ జలపాతంలా ఉండేది. దాని అల్లరి చూసి అందరూ నవ్వేవారే గాని ఎవరు కోప్పడేవారు కాదు. దానికి అడవంతా తిరగాలని ఒక్కటే కోరిక. అమ్మకి కూడా చెప్పకుండా చాలా దూరాలు పోయొచ్చేది ఆ లేడి పిల్ల. ఒకరోజు వాళ్ళమ్మ దాన్ని పట్టుకుని, చూడు పాప, ఈ అడవిలో సింహాలు పులులు లేవు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఈ పాటికి వాటికి ఆహారం అయిపోతూ ఉంటివి. అందరిలాగా అక్కడికి పోవద్దు ఇక్కడికి పోవద్దు అని నేను చెప్పను. 10 మందిలో కలవాలా, కొత్త విషయాలు తెలుసుకోవాలా, అనుభవాలను పంచుకోవాలి, తిరగాలి. అప్పుడే లోకజ్ఞానం వస్తుంది. కానీ ఒక్క మాట, అడవిలో ఎక్కడైనా తిరుగు, ఏమైనా చెయ్యి, కానీ అడవి దాటి మాత్రం వెళ్ళొద్దు. అక్కడ మనుషులుంటారు. వాళ్ళు చూడటానికి నీలాగే అమాయకంగా ఉంటారు కానీ చాలామంది పులులు, సింహాలు, గుంటనక్కల్లాంటి వాళ్ళు. వాళ్ళ కంటపడిన చేతికి చిక్కిన అస్సలు వదలరు. కమ్మగా కూరొండేసుకుని తినేస్తారు అని చెప్పింది. జింక పిల్ల అలాగే అంది. కొంతకాలానికి అడవిలో అది చూడని చెట్టు లేదు, ఎక్కని గుట్ట లేదు, కలవని జంతువు లేదు, ఈదని చెరువు లేదు. ఇంకా కొత్తవి చూడాలని దాని మనసు ఒకటే గోల చేసింది. దాంతో అడవి దాటి మనుష్యులను చూసి రావాలని అనుకుంది. అమ్మ మాట మతికి వచ్చింది. ఏం కాదులే, తల్లులు ఎప్పుడూ అలాగే కదా చెప్పేది అనుకుంది. నెమ్మదిగా అడవి దాటి అడుగులో అడుగు వేసుకుంటూ ఒక ఊరి వైపు వచ్చింది. ఒక ఇంటి ముందు చిన్నపిల్లవాడు ఉన్నాడు. అమాయకంగా ఉన్నాడు. వాడు జింక పిల్లను చూసి ముద్దుగా నవ్వాడు. జింక పిల్ల కూడా కలుపుగోలుగా నవ్వింది. దగ్గరకు రమ్మని పిలిచాడు. పోదామా వద్దా అని ఆలోచించి ఏమీ కాదులే అనుకుని దగ్గరకు పోయింది. వాడు సంబరంగా దాని ఒళ్ళంతా నిమిరినాడు. ముద్దు పెట్టుకున్నాడు. పచ్చగడ్డి నోటికి అందించాడు. బాగా ఆడుకున్నాడు. జింక పిల్ల కూడా ఆడి అలసిపోయి అక్కడే నిదురపోయింది. కాసేపటికి ఆ పిల్లవాని అమ్మా నాయన ఇంటికి వచ్చారు. అక్కడ పడుకొని ఉన్న జింక పిల్లను చూశారు. ఆ పిల్లోన్ని, నాయనా, అరే, అడవి నుంచి తప్పిపోయి వచ్చినట్టుంది, భలే బలంగా లేతగా ఉంది, అమ్ముతే డబ్బులే డబ్బులు అనుకుంటూ చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చి లటుక్కున దాన్ని పట్టేసుకున్నారు. జింక పిల్ల ఆధిరిపడి లేచింది. తప్పించుకోవటానికి పెనుగులాడింది. కానీ వాని బలం ముందు దాని బలం సరిపోలేదు. వాడు ఒక తాడు తీసుకుని వచ్చి దాన్ని పెరటిలో కట్టేశాడు. అడవిలో హాయిగా ఎటు పడితే అటు తిరిగిన దానికి అక్కడ అలా ఒక్కచోటనే ఉండటం చేత కావటమే లేదు. తప్పించుకోవాలని తెగ గింజుకుంది. కానీ ఆ తాడు చాలా లావుగా బలంగా ఉంది. అడవిలో అమ్మ తన పిల్ల కోసం ఎదురు చూడసాగింది. రోజు ఎక్కడెక్కడ తిరిగినా చీకటి పడే సమయానికల్లా ఇంటికి వచ్చి ఒళ్ళో వెచ్చగా పడుకునేది. అలాంటిది 2 రోజులైనా రాలేదు. తల్లి తల్లడిల్లిపోయింది. వెదకని చోటు లేదు, అడగని జంతువు లేదు. ఆఖరికి ఒక అడవి పంది జింక పిల్ల ఉత్తరం వైపు మనుషులున్న చోటికి పోవటం చూశానంది. జింక అడుగులో అడుగు వేసుకుంటూ మట్టసంగా పొదల్లో దాచిపెట్టుకుంటూ ఆ ఊరి దగ్గరికి చేరుకుంది. ఒక ఇంటిలో జింక పిల్ల కట్టేసి కనపడింది. తాడు చాలా లావుగా ఉంది కదా, ఎలా తెంపటం అని బాగా ఆలోచించింది. అంతలో దానికి తన ఇంటికి కొద్ది దూరంలో ఉండే ఎలుక మతిలోకి వచ్చింది. పరుగున వెళ్ళి దానికి విషయమంతా వివరించి, నువ్వే నా పిల్లను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవు, నీ కొసని పళ్ళతో ఆ తాడు కొరికి దానిని విడిపించవా అనింది దీనంగా బతిమలాడుతూ. ఎలుక బాగా ఆలోచించి, నేను పిల్లలున్న దాన్ని,
ఆ బాధ నాకు తెలుసు. కానీ అంత లావు తాడు కొరికేసరికి నా పళ్ళన్నీ అరిగిపోతాయి. ఆ తరువాత నా పిల్లలకు ఆహారం ఎలా తీసుకుని రాగలను అంది. ఆ మాటలకు జింక, ఎలుక, నువ్వు నీ పిల్లలు రోజు తినేదంతా మీ చిన్ని బొజ్జలను నింపే పూచీ నాది. నీ పళ్ళు మరలా బాగయ్యేదాకా, అది 6 నెలలు కానీ 60 నెలలు కానీ 3 పూటల పళ్ళు కాయలు తెచ్చి ఒలిచిపెట్టే పూచీ నాది, సరేనా అంది. ఎలుక సరేనని జింక పైకి ఎక్కి కూర్చుంది. రెండు చీకటి పడే సమయానికంతా జింక పిల్ల ఉన్న చోటికి పోయాయి. అందరూ పడుకున్నాక ఎలుక పోయి నెమ్మదిగా తాడు కొరకసాగింది. ఒక్కొక్క పోగు తెగిపోతూ ఉదయానికంతా తాడు మొత్తం తెగిపోయింది. అంతే, జింక ఎలుకను మీద కూర్చోబెట్టుకుని పిల్లతో సహా కళ్ళు మూసి తెరిచేలోగా అడవిలోకి చేరుకుంది. అమ్మ మాట వినకపోతే ఏమవుతుందో ఆ జింక పిల్లకి తెలిసొచ్చింది. చూసారా, ఒక లేడి పిల్ల అమ్మ చెప్పిన మాట వినకపోతేనే ఇంత అనర్థం జరిగింది. అలాంటిది మనుషులం మనం. అమ్మ చెప్పేది మన బాగు కోసమే. ప్రతి తల్లి బిడ్డ బాగోగులే చూసుకుంటుంది తప్ప బిడ్డ చెడిపోవాలని ఏ తల్లి కోరుకోదు. కాబట్టి అమ్మ చెప్పిన మాట పెడచెవిన వేయకుండా చెవికి ఎక్కించుకుని అమ్మ చెప్పినట్టు నడుచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.